ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో చాలా స్వల్ప మెజార్టీ తోటి మేడం గారు ఓడిపోవడం జరిగింది. అయితే నేను ఓటమి తాలూకా కారణాలు అయితే విశ్లేషించదలుచుకోవట్లేదు, కానీ కొన్ని వాస్తవ విషయాలని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక సామాజిక వర్గం అక్కడ సహకరించలేదని చెప్తే దాని గురించి కూడా మాట్లాడాలని చెప్పాల్సిన ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో చేస్తున్నా. వాస్తవానికి 2014 సిద్ధారాఘవరావు పోటీ చేస్తున్నప్పుడు కూడా ముల్లమూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి మెజార్టీ 446 ఓట్లు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో క్రమేపీ కమ్మ సామాజిక వర్గం బలం అనేది తగ్గుతూ వచ్చింది. రెడ్ల యొక్క సామాజిక వర్గం ఈ మండలంలో బాగా పెరుగుతూ వచ్చింది. అందుకు ఉదాహరణ పోల్ మేనేజ్మెంట్లో కూడా నేను చూపిస్తా. అదొక్కటే కారణం కాదు, ఇంకో కొన్ని కారణాలు కూడా నాయకులు పరిగణలోకి తీసుకోవాలి ఎలక్షన్ టైమ్స్లో. అవి ఏంటి అనే దానికంటే ముందు అసలు ముల్లమూరు మండలంలో గ్రామాల స్థాయిగా కమ్మ వాళ్ళ ఆధిపత్యం ఉన్నటువంటి గ్రామాలలో మెజార్టీ ఎంత వచ్చింది ఏంటి అనేది మనం ఫస్ట్ వైజ్గా తీసుకుందాం. అందులో ముఖ్యంగా తీసుకుంటే కెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కెల్లంపల్లి బూత్ నెంబర్ వచ్చేసి 181, 182, 183, మొత్తం 3 పోలింగ్ బూతులు ఉన్నాయి. సో మొత్తం 3 పోలింగ్ బూతుల్లో మొదటి పోలింగ్ బూత్లో తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 126 ఓట్లు మెజార్టీ వచ్చింది. అలాగే రెండవ పోలింగ్ బూత్ అయినటువంటి 182లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 33 ఓట్లు మెజార్టీ వచ్చింది. సో 33 తీసేస్తే ప్లస్ మూడవ బూత్ అయినటువంటి 183వ పోలింగ్ బూత్లో చాలా స్వల్ప మెజార్టీ 5 ఓట్లు మెజార్టీ వచ్చింది. 98 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మెజార్టీ రావటం జరిగింది. ఇక తర్వాత పులిపాడు రెడ్ల సామాజిక వర్గం ప్రాబల్యం బాగా ఎక్కువగా ఉన్నటువంటి పులిపాడులో చూసుకున్నట్లయితే మొత్తం 3 పోలింగ్ బూతులు 184, 185, 186 3 పోలింగ్ బూతుల్లో రెడ్లు ఇక్కడ ఎక్కువగా ఉంది. తెలుగుదేశం పార్టీకి బీసీలు కానివ్వండి, లేకపోతే లంబాడీస్ ఎక్కువ, అంటే తండా ఒకటి ఉంది, పులిపాడు తండా ఒకటి ఉంది. దీంట్లో కలుపుకున్నట్లయితే మొత్తం 3 పోలింగ్ బూత్లో 184వ పోలింగ్ బూత్లో 119 ఓట్లు వాళ్ళకి మెజార్టీ వచ్చింది. 185 పోలింగ్ బూత్లో 155 ఓట్లు మెజార్టీ వచ్చింది. 186లో 43 ఓట్లు మెజార్టీ వచ్చింది. అంటే 3 రెడ్ల సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్నటువంటి ఈ 3 పోలింగ్ బూతుల్లో కూడా దాదాపుగా 317 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మెజార్టీ రావడం జరిగింది. తర్వాత 187 బసాపురం గ్రామం కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ఈ గ్రామంలో 205 ఓట్లు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. సో ఎక్కడా కూడా ఇక్కడ లీడు వైసీపీకి ఏమి ఇవ్వలేదు ఎక్కడా కూడా. సో 205 ఓట్లు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. ఇక పెద్ద ఉల్లగల్లు తీసుకున్నట్లయితే రెడ్లు, ముస్లిమ్స్, ఎస్సీ, ఎస్టీ కమ్మ సామాజిక వర్గం ఉన్నటువంటిది. అంటే పెద్ద ఉల్లగల్లులో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు. అట్లాగే చిన్న ఉల్లగల్లులోకి వచ్చినట్లయితే రెడ్లు, ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు. అలాగే పెద్ద ఉల్లగల్లో ఎస్సీ, ఎస్టీలు కూడా ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదట 175 పోలింగ్ బూత్లో దాదాపుగా తెలుగుదేశం పార్టీకి 188 పోలింగ్ బూత్లు తెలుగుదేశం పార్టీకి 683 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఇది కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ఆ యొక్క పెద్దవల్లగల్లు గ్రామంలో ఉన్నటువంటిది. సో కమ్మ వాళ్ళు ఓట్లు వేసారు, అక్కడ కనిపిస్తూనే ఉంది. అయితే అలాగే 189 పెద్దవల్లగల్లో దాదాపుగా 653 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. క్షమించాలి, పెద్ద ఉల్లగల్లో మనం ఫస్ట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ బూత్ 188 518 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. అంటే ఏదైతే చిన్న ఉల్లగల్లు ఉందో అక్కడ ఉన్నటువంటి రెడ్లు, మైనారిటీలు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్నటువంటి ప్రాంతంలో 518 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టు వచ్చింది. తర్వాత 189 అంటే కమ్మవాడ ఉన్నటువంటి ప్రాంతం ఉల్లగల్లు, పెద్ద ఉల్లగల్లు 653 ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింది. సో వాళ్ళకంటే కూడా లీడ్ చేయగలిగారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇక 190వ పోలింగ్ బూత్లో ఇక్కడ
కమ్మ ప్లస్ ఎస్సీ ఉంటుంది, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. 141 ఓట్లు వైసీపీకి అధికంలో వచ్చింది. ఆ తర్వాత పోలింగ్ బూత్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే 191 పోలింగ్ బూత్లో కూడా 219 వైఎస్ఆర్సీపీకి ఆధిక్యంలో వచ్చింది. ఒకవేళ కమ్మ వాళ్ళు కానీ ఇక్కడ సహకరించినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 800 మెజార్టీ వచ్చింది. సో ఇది వాస్తవ విషయం. ఇది 2000 అంటే 518 ప్లస్ 141 ప్లస్ 219 878 మొత్తం వాళ్ళకి మెజారిటీ వస్తే ఆ ఒక్క మెజారిటీని 653 కమ్మ సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళు పోలింగ్ బూత్ అటు తొక్కి 225 ఓట్ల మెజారిటీ తోటి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వేసుకున్నది అదే మెజారిటీ. 225 వస్తుంది, 250 వస్తుంది అనుకుంటే 200 వస్తుందని మన వాళ్ళు అన్నారు. 225 మిడిల్ హెడ్జ్గా అక్కడ రావటం జరిగింది. సో కమ్మ సామాజిక వర్గం ఉన్న చోట వాళ్ళు న్యాయం చేసుకోగలిగినారు ఒక రకంగా. ఆ తర్వాత సింగనపాలెంలో కూడా కమ్మ సామాజిక వర్గం ఉన్న చోటే. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి 192 బూత్లో సింగనపాలెం 192వ బూత్లో సింగనపాలెం 348 ఓట్లు మెజార్టీలోకి వచ్చింది. ఆ తర్వాత సింగనపాలెంలోనే దాదాపుగా 193వ బూత్లో కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీలు వాళ్ళు ఉన్న చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ బూత్లో 110 ఓట్లు మెజార్టీ రావటం జరిగింది. తెలుగుదేశం పార్టీకి 348 అంటే దాదాపుగా 238 ఓట్లు తెలుగుదేశం పార్టీ మెజార్టీ లీడ్లో వచ్చేసింది అక్కడ. ఇక పసుపు గల్లు తీసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటిది. ఇందులో చింతలపూడి అనేటువంటి ఒక గ్రామం తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం ఉన్నారు, అక్కడ కూడా రెడ్లు ఉన్నారు, అలాగే యాదవులు ఉన్నారు. ఇక్కడ పసుపు గల్లులో తీసుకున్నట్లయితే మొదటి 2 బూతుల్లో 110 ప్లస్ 161 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తే 39 దాదాపు 21 అంటే 5 పోలింగ్ బూతుల్లో కూడా దాదాపుగా 347 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. రెడ్ల సామాజిక వర్గం ఆధిపత్యం చేస్తున్న చోట. మీరు ఒకసారి టాలీ చేసుకోండి ఇవన్నీ. ఈ లాస్ట్లో నేను చెప్తాను అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎక్కడ ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ పతనమైంది, అంటే ఆశించిన స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ రాలేదు అనే దానికి కూడా నేను చిన్న ఉదాహరణ చెప్తాను. 347 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పసుపుగల్లో మెజార్టీని తీసుకుంది. తర్వాత యామలబండ తీసుకున్నట్లయితే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఉన్న చోటే. ఇక్కడ 248 ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. ఇది కూడా 198వ పోలింగ్ బూత్. తర్వాత 194 రమణారెడ్డిపాలెంలో కూడా కొంత రెడ్ల సామాజిక వర్గం ఉన్నప్పటికీ కూడా 134 ఓట్లు తెలుగుదేశం పార్టీకి లీడ్లో తీసుకొచ్చారు. ఒక కమ్మవారి పాలెంలో రెడ్లు ప్లస్ కమ్మాస్ ఎక్కువగా ఉంటారు. ఈ ఒక్క చోట రెడ్ల ఆధిపత్యం ఉండొచ్చు, మరి ఇతర కారణాల వల్ల కానీ ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక 65 సీట్లు అంటే కమ్మవారి పాలెంలో మాత్రమే వైసీపీకి ఒక 65 సీట్లు హెడ్జ్లోకి వచ్చింది. ఇక వేమల్లో తీసుకున్నట్లయితే వేమలలో ఎక్కువగా రెడ్ల సామాజిక వర్గమే ఉంటుంది. అక్కడ 246 ఒక బూత్ వస్తే 156 ఇంకొక బూత్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చింది. మొత్తం యామలలో వాళ్ళు దాదాపుగా యామల్లో తీసుకున్నట్లయితే కమ్మవారిపాలెంలో వచ్చేసింది. ఇక యామల్లో తీసుకున్నట్లయితే 246 ఒక బూత్లో వాళ్ళకి మెజార్టీ వస్తే 156 ఓట్లు తెలుగుదేశం పార్టీ మెజార్టీ తీసుకొచ్చింది, ఒక బూత్లో వచ్చింది. సో 246 మైనస్ 152 94 ఓట్లు. రెడ్లు ఉన్న చోట కూడా తెలుగుదేశం పార్టీ గట్టిగానే, బీసీలు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ గట్టిగానే, బీసీలకు ఆధిపత్యం ఇచ్చిన చోట గట్టిగానే పనిచేసింది అక్కడ. ఇక బొప్పిరెడ్డిపాలెంలో 315 వచ్చినటువంటి ఈ ఊరు తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటిది. అట్లాగే ఈ బూత్లోనే 274 పక్కనే ఒక చిన్న ఊరు రెడ్లు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ఊరు ఎస్సీని బేస్ చేసుకున్నటువంటి ఆ ఊళ్ళో 274 వైసీపీకి మెజార్టీ వచ్చింది. అంటే బొప్పిరెడ్డిపాలెంలో దాదాపుగా 41 ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడం జరిగింది, అంటే చాలా స్వల్ప మెజార్టీ వచ్చింది. ఇక ఏదర్ తీసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్లు అలాగే యాదవులు ఒక నాయుళ్ళు కొద్దిగా స్వల్ప మెజార్టీతో ఉన్నటువంటి ఏదర్లో తెలుగుదేశం పార్టీకి ఏదర ఒక బూత్లో 150 ఓట్లు మెజార్టీ వస్తే ఒక బూత్లో
ఇద్దరికి కూడా హాఫ్ హాఫ్ సరి సమానంగా వచ్చింది. ఒక బూత్లో 152 తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. అంటే 2 ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉంటే మరొక లాస్ట్ ఒక బూత్లో అంటే 208వ బూత్లో ఈదర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 263 ఓట్లు మెజార్టీ వచ్చింది. అంటే ఏదో పోలింగ్ బూత్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 261 ఓట్లు వాళ్ళు మెజార్టీలో ఉండటం జరిగింది. ఇక భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, భీమవరం కూడా ఖమ్మంలో ఉన్న నియోజకవర్గమే, అక్కడ తెలుగుదేశం పార్టీలో 261 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే భీమవరంలోనే 210వ బూత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 21 ఓట్లు మెజార్టీ వచ్చింది. అంటే 240 ఓట్లు భీమవరం తెలుగుదేశం పార్టీ లీడ్లో తీసుకొచ్చుకుంది. ఇక అగ్రహారంలో ఎక్కువ రెడ్ల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ చోట అగ్రహారం తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా అగ్రహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 114, 218 ఓట్లు వాళ్ళకి వైసీపీ వాళ్ళకి వస్తే అగ్రహారంలో ఉన్నటువంటి 2 గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి ఫరగా ఉన్నట్లో 81 ప్లస్ 52 అంటే అగ్రహారం మొత్తం పంచాయతీ కంప్లీట్ అయ్యేసరికి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 199 లీడ్లోకి వచ్చేసింది. ఆ తర్వాత తమ్మలూరు రెడ్డి గారు ఎక్కువగా ఉంటారు, ఆడ 98 ఓట్లు వచ్చాయి. ముండ్లమూరులో ఒక బూత్లో 84 ఓట్లు వాళ్ళకి వైసీపీ వాళ్ళకి వస్తే తెలుగుదేశం పార్టీకి 232 ఓట్లు అంటే 148 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మెజార్టీ రావడం జరిగింది. తర్వాత ముళ్ళమూరు తర్వాత వేంపాడులో ఒక బూత్లో తెలుగుదేశం పార్టీకి 172 ఓట్లు వస్తే వైసీపీకి 10 ఓట్లు మాత్రమే మెజార్టీ వచ్చింది. ఒక బూత్లో 162 తెలుగుదేశం పార్టీ లీడ్లోకి వచ్చింది. ఇక్కడ కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళే ఉంటారు. ఇక పెద్దరావిపాడులో 73 ఓట్లు తెలుగుదేశం పార్టీకి లీడ్లోకి వచ్చింది. నాయుడుపాలెంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు, యాదవులు ఉంటారు, అక్కడ దాదాపుగా 273 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. సో వైసీపీ మెజార్టీ లెక్క పెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ మెజార్టీలు మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఏం జరిగింది అనేదాన్ని మనం దృష్టిలో తీసుకోవచ్చు. ఇక మారెళ్ళ పెద్ద పంచాయతీ, మారెళ్ళ పంచాయతీలో వైసీపీకి మారెళ్ళలో ఒక బూత్లో టీడీపీకి అంటే 222 మారెళ్ళ బూత్లో 91 ఓట్లు టీడీపీకి మెజార్టీ వచ్చింది. ఆ తర్వాత 223 బూత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 225 ఓట్లు మెజార్టీ వచ్చింది. అంటే అప్పటికి 134 వైసీపీ లీడ్లో ఉంది. వైసీపీ లీడ్లో ఉన్న తర్వాత దాదాపుగా మారెల్లో 224, 225 రెండిట్లో కూడా 127 ఓట్లు వైసీపీకి మెజార్టీలో ఉంది. అంటే మారెళ్ళ పంచాయతీ పూర్తయ్యేసరికి 261 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. సో ఆ తర్వాత వచ్చినటువంటి పూరిమెట్లలో ఒక బూత్లో 87 వైసీపీకి వస్తే ఒక బూత్లో టీడీపీకి వచ్చింది. అంటే 21 ఓట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. ఇక మక్కినవరిపాలెం కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ 56 ఓట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ లీడ్లోకి వచ్చింది. ఇక జమ్మల మడకలోకి వస్తే రెడ్ల సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ 280 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈస్ట్ ఖమ్మంపాడు తెలుగుదేశం పార్టీ, అలాగే ఈస్ట్ ఖమ్మంపాడు 2 బూతుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 70 ప్లస్ 115 అంటే 185 ఓట్లు తెలుగుదేశం పార్టీ లీడ్లోకి వచ్చింది. ఈస్ట్ ఖమ్మంపాడులో తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు. ఇక సుంకరవారిపాలెంలో ఇక్కడ ఎస్సీ అంటే బీసీలు ఎక్కువగా ఉంటారు, ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ లీడ్లోకి వచ్చింది. నూజెల్లపల్లిలో 49 ఓట్లు, అలాగే సుంకరవారిపాలెంలో 30 ఓట్లు టీడీపీకి లీడ్లోకి వచ్చింది. ఇక శంకరాపురం కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి 2 బూతుల్లో కూడా 340 ప్లస్ 173 513 ఓట్లు తెలుగుదేశం పార్టీ లీడ్లోకి వచ్చింది. ఇక పోలవరంలోకి వచ్చేసరికి రెండిట్లో పోలవరంలో 147 ఒకటి, పోలవరంలో 236వ బూత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44 ఓట్లు లీడ్లోకి వచ్చింది. అంటే పోలవరం కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా 103 ఓట్లు రావటం జరిగింది. అయితే కమ్మ సామాజిక వర్గం ఉన్న అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి లీడ్ రావటమే జరిగింది, ఎక్కడా కూడా లీడ్ డౌన్ అవ్వలేదు. 2019లో కంపేర్ చేసుకున్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీరు చూసుకున్నట్లయితే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. 2014లో సిద్ధారాఘరావుకు వచ్చినటువంటి మెజారిటీ 446 ఓట్లు మెజారిటీ వచ్చింది. సో 2000 ఇప్పటికి వచ్చేసరికి 196 ఓట్లు మాత్రమే మేడం గారికి అంటే గొట్టిపాటి లక్ష్మి గారికి మెజారిటీ వచ్చింది ఈ మండలం నుంచి. ఇక్కడ మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే
నాయకులు కంటెస్టెంట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ నాయకులు కానీ లేకపోతే కొత్తగా వచ్చిన నాయకుల మధ్య వర్గ విభేదాలు తోటి ప్రతి గ్రామంలోనూ కూడా 3-4 నాయకులు తయారైపోయారు. ఈ నాయకులు ఏదైతే గొట్టిపాటి లక్ష్మి గారిని టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కంటెస్టెంట్ చేయడానికి వచ్చిన తర్వాత వీళ్ళు 3 విషయాలు అయితే మర్చిపోయారు. వాళ్ళ యుగోస్ ముందు 3 విషయాలు ఎవరైతే నాకే ఓపెన్గా చెప్పేస్తున్నాయి, ఇక్కడ ఏం భయపడే ప్రసక్తి ఏం లేదు, మా సామాజిక వర్గం అని చెప్పి నేనేం వాళ్ళని వెనకేసుకొని రావాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ జరిగినటువంటి 3 విషయాలు ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారిని కంటిన్యూ పెట్టుకున్నారు, నారా భువనేశ్వరి గారిని నిండు అసెంబ్లీలో అవమానపరిచారు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని అకారణంతో ఎటువంటి అవినీతి చేయకపోయినా 54 రోజులు జైల్లో పెట్టారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మన మధ్య ఉన్నటువంటి యుగో ఫీలింగ్స్ అన్నీ కూడా పక్కన పెట్టి కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలి అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానాన్ని మాత్రం మర్చిపోయారు మా సామాజిక వర్గం వాళ్ళు. అందుకు నేను ఒప్పుకుంటున్నా. అట్లాగని వెన్నుపోటు పొడిచారంటే మాత్రం నేను ఒప్పుకోను. ఈవెన్ రైట్స్ నేను కరెక్ట్గా మాట్లాడుతున్నా. వాళ్ళు పనిచేశారు. ఎక్కడ పనిచేశారని అంటే, అరే మన నలుగురు ఉన్నాము, మన పిల్లలందరినీ కూడా మోటివేట్ చేసి ఓట్లు వేయించుకుందామని అనుకున్నారే కానీ వైసీపీ లెక్కన వాళ్ళు ఏమనుకున్నారు, ఈసారి టికెట్ ఇస్తే మనం కానీ బూచేపల్లి ఓడిపోతే ఇక దర్శి నియోజకవర్గంలో రెడ్ల సామాజిక వర్గం యొక్క ప్రాబల్యం దెబ్బతింటుంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మనం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించుకోవాలంటే ఎక్కడైతే టీడీపీ ఓట్ బ్యాంకింగ్ ఉందో, మన గ్రామంలో టీడీపీ ఓట్ బ్యాంకింగ్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నయానో భయానో దారిలోకి తెచ్చుకోవాలి. అవసరమైతే కొంత డబ్బుని వాళ్ళకి ఇచ్చైనా సరే, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఒక రెడ్ల సామాజిక వర్గం ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటే ఓకే, అరే ఈ ఒక్కసారికి మాకు ఓటు వేయండి, మీకు ఏం కావాలో చెప్పండి మేము చేసి పెడతాం అని చెప్పేసి వాళ్ళు చేసుకున్నటువంటి లౌకింగ్ అలా చేయడం ద్వారా ఒక 100 ఓట్లు 150 ఓట్లు పెరిగాయి. ఈరోజు నేను చెప్తున్నా, ఈవెన్ ప్రతి విలేజ్లో కానీ ఈ నలుగురు నాయకులు కలిసికట్టుగా వెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర కూర్చొని మాట్లాడి మీకు ఏం కావాలో మేము చేసి పెడతాం, ఈ ఒక్కసారికి మా మేడంని గెలిపించండి అని చెప్పేసి కానీ మాట్లాడగలిగినట్లయితే ఖచ్చితంగా ఒక 2000 ఊరికి ఒక 100 పెరిగినా కూడా దాదాపుగా 10-18 ఓళ్ళలో వేసుకున్న దాదాపుగా 1800 ఓట్లు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఎవరికి వాళ్ళు ఏంటనంటే యుగో ఫీలింగ్స్ తోటి, ఎందుకంటే వీళ్ళ మధ్యనే క్లాష్ వార్ నడుస్తుంది కాబట్టి వీళ్ళు నలుగురు వెళ్ళి ఒకసారి వెళ్ళి కూర్చొని మాట్లాడి వాళ్ళకి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేటువంటి పొజిషన్స్లో నాయకులు లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ నాశనం అవడానికి గ్రూప్ రాజకీయమే కారణం, వ్యక్తిగత రాజకీయం, ఇగో నా మాట నెగ్గాలి. ఇక్కడ కూడా పార్టీ ఆఫీసులో వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం, వాళ్ళకి మాత్రమే తాయిలాలు పంపించటం, మిగిలిన వాళ్ళని అవమానపరచడం. వాళ్ళు పార్టీ కోసం ఓకే చంద్రబాబు నాయుడు గారి కోసం మనం చేయాలి, లక్ష్మీ గారి కోసం మనం చేయాలి అనే ఉద్దేశంతో చేసిన మాట అయితే వాస్తవం, చేయలేదని నేను చెప్పట్లేదు. కానీ నలుగురు కలిసి కట్టుగా కూర్చొని మాట్లాడి ఒక యూనిటీగా ముందుకు వెళ్ళి పల్లెలలో గట్టిగా కానీ ఫోర్స్ చేయగలిగినట్లయితే దాదాపుగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఆధిపత్యం ఉన్నటువంటి 15-18 ఓళ్ళల్లో అదనంగా ఇంకొక 100 ఓట్లు గెలుచుకున్న ఛాన్సెస్ ఎక్కువగా ఉండేది. ఎప్పుడైతే వీళ్ళు యూనిటీగా ఉన్నారో ఆపోజిట్గా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గంలో కూడా కాంప్రమైజ్ అయ్యి ఓకే మీకోసం మేము చేస్తాము, ఈ ఒక్కసారికి సైలెంట్గా చేస్తామని చెప్పి చేసే వాళ్ళ సంఖ్య పెరిగేదే. ఆ పెరగడం ద్వారా ఖచ్చితంగా ముళ్ళమూరు మండలంలో 2000 నుంచి 2500 మెజార్టీ వచ్చేది. కేవలం గ్రూప్ రాజకీయం, యుగో ఫీలింగ్స్, ఊరికి 3-4 రాజకీయాలు తీసుకుని నలుగురు పెత్తనాలు చేయటం, వాళ్ళ మధ్య సఖ్యత లేకపోవటం, వాళ్ళ నలుగురు కూర్చొని ఒక చోట మాట్లాడుకోకపోవటం, కేవలం వ్యక్తిగతంగా మా యొక్క మాట మాత్రమే చెల్లాలి అనేటువంటి ఒక పరాకాష్ఠకు చేరినటువంటి మనస్తత్వం గుండానే అక్కడ డౌన్ అయ్యే మాట వాస్తవం. సరే, ముళ్ళమూరు మండలం ఫెయిల్ అయిపోయింది, నేను కూడా ఒప్పుకుంటాను. మరి దర్శి టౌన్ ఏమైంది? దర్శి టౌన్ సిద్ధారాఘరావు టైంలో ఎంత మెజార్టీ వచ్చింది? 1600 నుంచి ఎంత మెజార్టీ వచ్చింది. మరి 722కి ఎందుకు పడిపోయింది? ఎక్కడ మైనస్ అయింది? ఇది కేవలం ఏదో ఒక మండలం మీద గుడ్డగాలు చేసి అక్కడ పడేయటం కాదు. 2000 సిద్ధారాఘరావు వేసినటువంటి భారీ మెజార్టీ కూడా నేను సిద్ధారాఘరావు వేసిన మెజార్టీ ప్రకారం చూసుకుంటే ఎందుకు డౌన్ అయింది అనే బేస్ని మనం తీసుకోగలిగినట్లయితే మనకు సమాధానం దొరికిద్ది. దర్శిలో
ఏం జరుగుతుందో అర్థమవుతుంది.